హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు వచ్చేసి జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితే ఉంది. ఐపీఎల్ కూడా లాస్ట్కి వచ్చింది కాబట్టి మేమందరం జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితే ఆడబోతున్నాము. చూద్దాం ఏ టీం గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రీసెంట్ మ్యాచ్లో కనుక మీరు చూసినట్లయితే మా దాంట్లో ఏదైతే గెలుస్తుందో, ఏ టీం అయితే గెలుస్తుందో రియల్ మ్యాచ్లో ఆ టీం వచ్చేసి ఓడిపోతుంది. సో జీటీ వర్సెస్ ఎంఐలో కూడా అట్నే జరుగుతుందా, డిఫరెంట్ ఏమైనా జరుగుతుందా చూద్దాం. ఏరా టాస్ చలో. దేనికి అంటే టీమ్ సెలెక్షన్స్ కోసం టాస్. హెడ్స్ హెడ్స్ ఏం తీసుకున్నారా? కోతిగాడు వచ్చేసి జీటీ శుభ్మన్ గిల్ ఫ్యాన్ కాబట్టి జీటీ అయితే తీసుకుంటున్నాము. మీరు ఎంఐ తీసుకోరు. సో చెప్పానంటే ఈసారి టీం వచ్చేసి వీళ్ళది బాగా స్ట్రాంగ్ ఉంది. ఎందుకు అంటే వీళ్ళ దాంట్లో మతిన్ గారు లేడు, పెద్ద కూరని అవుతున్నది. మన కూరగాడు వాడు ఘోరంగా కొడుతుండు, మొత్తం అన్ని 6లో కొడుతుండు. సో చూడాలి ఎంఐ గెలుస్తా జీటీ గెలుస్తా. బ్యాటింగ్ టాస్ కూడా మెయిగా పనిలో పని వేసే చెప్పు. హెడ్స్ టేల్స్ ఏ తీసుకుంటారా? బౌలింగ్ అంటే ఇస్రేస్ బాలేసుడు మరి మన మొన్నట్లెక్క బ్యాటింగ్ అని బౌలింగ్ అని వేరు మన గట్టినే పోతారేమని చెప్తున్నా. సో డ్రెస్సెస్ వచ్చేసి చేంజ్. ఈ 6 ఓవర్స్ మ్యాచ్లో మా టార్గెట్ వచ్చేసి 70 వేనే అంటే మస్తు. కాకపోతే ఇన్ని రోజులు మతిన్గా ఉండడం వల్ల వాళ్ళ టీం కొద్దిగా వీక్ ఉంటుండే. సరే కూరగాడు ఉన్నాడు కదా, నాకు తెలిసి వాడు కొడతలేమో అనిపిస్తుంది. సో అరే నువ్వు ఫస్ట్ 2 ఓవర్లల్లా నేను ఒక 20 రన్స్ అనే కొట్టు కవర్ చేస్తారా? 30 కొడతా. గెలిచింది మేమే టాస్ కానీ బౌలింగ్ అయితే తీసుకున్నాం. మా దాంట్లో 8 పిల్లలు వచ్చింది. ఈసారి గేమ్ పక్కా గెలుతాము. నేనే స్టార్ట్ చేస్తున్నా గేమ్. రెడీ ఇగో ఫస్ట్ బాల్, ఇగో సెకండ్ బాల్. కొనాలి తాకింది, అన్ని కొనలాగే తాకుతున్నాయి. గిన్నె ఇగో ఇట్లా తాకిపోతున్నాయి వెనకకి. బాల్ వైడ్ వైడ్ గెట్. అరే లాస్ట్ బాల్. అన్ని బాల్ వెనకకే పోతున్నాయి. వైడ్ 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 వైడ్. అరే ఈ మ్యాచ్లన్నీ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే వీటినన్నింటినీ టైంకి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇంకొక ఎత్తు. అదే రియల్ టెస్ట్. అందుకే మేము వాడుతున్నాం యాక్ట్ స్మార్ట్ వైఫై పవర్డ్ బై ఏఐ యాక్ట్ జిప్పి. ఇది కేవలం డౌన్లోడ్ స్పీడ్ని బూస్ట్ చేయడమే కాదు, యాక్ట్ జిప్పిలో కనెక్ట్ అయిన డివైజెస్ అన్నిటికీ తగినంత వైఫై స్పీడ్ని అయితే స్మార్ట్గా పంపిస్తుంది. ఎంత స్పీడ్ కావాలో అంత ఇస్తుంది. యాక్ట్ జిప్పికి ఎటువంటి డిలేస్, గ్లిచెస్, పోస్ట్లు ఫెయిల్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో మొత్తం చూసుకుంటుంది. హానెస్ట్గా చెప్పాలంటే బఫరింగ్ ఐకాన్ని చూస్తూ ఉండడం కావచ్చు, వీడియో అప్లోడింగ్ టైంలో 54% దగ్గర ఆగిపోతే ఎలా ఉంటుంది. సో యాక్ట్ జిప్పి ఏం చేస్తుందంటే యాక్ట్ స్మార్ట్ వైఫైలో బ్యాక్గ్రౌండ్లో గేమ్ మొత్తం నడిపిస్తూ ఉంటుంది. నేను మ్యాచ్ క్లిప్స్ అప్లోడ్ చేయడం కోసం కావచ్చు, రీల్స్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఫుల్ రివ్యూస్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఏది చేసినా సరే యాక్ట్ స్మార్ట్ వైఫై వచ్చేసి సూపర్ స్మూత్గా వైఫైని అయితే రన్ చేస్తుంది. దీంట్లో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. యాక్ట్ స్మార్ట్ వైఫైకి స్విచ్ అయినప్పటి నుంచి నో ల్యాగ్స్, నో డిలేస్, జస్ట్ ప్యూర్ ఇంటర్నెట్ అయితే మనకు వస్తుంది. అందరి కోసం ఇది తయారు చేయబడ్డది. ప్రైజెస్ కూడా పాకెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. అండ్ మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి, స్టాండర్డ్ వైఫై ప్రైజింగ్ కాబట్టి మనకు గ్రేట్ కాంబో అని చెప్పొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే వేయండి. యాక్ట్ స్మార్ట్ వైఫైకి స్విచ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్. అదే ఒక కోనాకే తాకుతుంది. ఇది 1 బాల్ 4 స్కోర్. మా ఏను పిల్ల అయితే వికెట్ వేసింది. సుభాష్. అరే అరే ఫోర్
12 13 వైడ్ బాల్ 14 స్కోర్ అప్ 15 ఓవర్ ఎటు పోయిందిరా స్కోర్ అప్ 20 24 స్కోర్ అప్ 24 3 ఓవర్స్ కంప్లీటెడ్ బరాబర్ అయింది లాస్ట్కి వచ్చే వరకు दो बॉल और 3 बॉल और 4 बॉल अंदर पైకి ఓర్ చుట్టూ స్కోర్ ఉంటే ఎటో ఎక్కువ కొట్టవచ్చు थर्टी నమస్కారం 34 ఇంకా 16 టార్గెట్ అనుకోరు ఇక 50 అయినా పోతే పోసి చూడాలి ఒక బాల్ వేస్ట్ అయ్యారా फोर 50 అన్ని ఫోర్లే పోగా 51 57 స్కోర్ అప్ 70 కొడదాం అనుకున్నాము 13 రన్లు తక్కువైనాయి స్కోర్ వచ్చేసి 57 కొట్టాలి 58 కొడితే విన్ మొత్తం మేము అనుకున్న స్కోర్ కంటే 13 రన్స్ తక్కువైనాయి 57 ఓవర్ 10 రన్లు రే టార్గెట్ అంతకంటే ఎక్కువ కుర్రియా చలో 1 4 రన్ ఇది మాకు 5 స్కోర్ వైడ్ 6 స్కోరు 7 రాత్రి ఇది కూడా 4 అబ్బా వచ్చే బయటరా 12 స్కోర్ తాత మాత్రం 6 వీక్రా 13 అబడ్రా గట్టి కొడతాయి కూడా లవల్ ఫేవరెట్ బౌలర్ వికెట్ తీస్తాడు
చేతు దాకా కూడా పోయిందిరా 17 స్కోర్. ఇంతకుముందే కూడా అనుకున్నా కాకపోతే దాగాలి. అప్పట్రా ఇరవై ఎక్కడే స్కోర్. ఇరవై 5 4 26 పట్టు నమస్కార్ అప్పట్రా 2 ఓవర్స్ వచ్చేసి కంప్లీటెడ్. స్కోర్ వచ్చేసి 26. ఇప్పుడు మచ్చన అయితే రంగంలో దిగబోతుండు. అబ్బా నమస్కార్ అప్పట్రే అప్పట్రా లాటు ప్రాక్టీస్ చేసినట్టున్నది. బా 33 స్కోర్. లావాలి అప్పట్రా ఫోర్. నాట్ కౌంట్ బాల్ స్కోర్. ఇంకో స్కోర్ ఒకటి. బా 40 స్కోర్ 40. అబట్ రాత్రి స్కోర్ ఎంత? 40. ఇంకా 18 కొట్టాలి. కాదంత 44 లాటు. నోపు కదా దేనికి బాల్ ఏడికి వచ్చింది? నోపు కదా అన్న. అలా చూద్దా? ఓకే అలా చూద్దాము. ఒకవేళ నోపు అయితే తీసుకో. అడుగుతానా చూద్దాం దారా చూడరా అంటున్నా. బాల్ నోబ్ అని చెప్పేసి మనోడు అన్నాడు. చూడనీకైతే వస్తున్నా. కెమెరా ఆఫ్ అయింది. దట్స్ నాట్ మై ఫాల్ట్. వేరే కెమెరాలు ఏర్పడకుండా మాత్రం ఇలా ఏర్పడతాయి. మీ తప్పు. అందలేరా ఎటు కొడతారో అర్థమైతలేదు. కొత్త ప్లేయరే గంతే. ఒక్క బాల్ లాగది. 40 స్కోర్ 50 కదా. స్కోర్ ఇంకెనిమిది కొట్టాలి రే కోతిగా. Shit. డ్రా మ్యాచ్. అబ్బా ఎందుకు ఏజుడు తేరా. ఇంకో ఓవర్ అది. లాస్ట్ ఓవర్ 6 బాల్ ఒక్క రన్ను. బౌలింగ్ 4. $61 స్కోర్. చాలా మ్యాచ్ల నుంచి అయితే ఓడిపోయినాం కానీ కాదు మా ప్లేస్ లా మనోడు వచ్చినందుకు బీస్ట్ వచ్చినందుకు గెలిచిపోయినాం.
వీడు కూరగాడు ఎక్కి లాస్ట్ 2 సిక్స్లు కొట్టిండు అవుట్ అయ్యిండు ఒకటి కొట్టిండు 2 కొట్టిన ఒక రగ్ గందల కొట్టిన ఒకటి విజ్ గందల కొట్టినాం 4 అయిందా 4 10 కొట్టిండు. అది మాకు చాలా ప్లేస్ అయిపోయింది. 10 వరకల్లా మొత్తం మీదకి వచ్చిర్రు ఇక ఎట్లా అవుట్ అయింది వీడు క్యాచ్ అవుట్ కదా నీ చేతుల్ని 4 ఇచ్చి అవుట్ అయినా సంజే బౌలింగ్ బాగా ఇచ్చిన ఏమంత ఇచ్చినా మొత్తానికి మేము ఆడిన ఈ మ్యాచ్లో ఎంఐ వర్సెస్ జీటీలో ఎంఐ అయితే గెలిచింది. రియల్ మ్యాచ్ లో వద్దాం ఏది గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి ఒకవేళ రియల్ మ్యాచ్ లో ఎంఐ అనుకో జీటీ ఎలిమినేట్ అయిపోతుంది, జీటీ గెలిస్తే ఎంఐ ఎలిమినేట్ అయిపోతుంది. అయితే ఎంఐ గెలవాలి, మనం గెలిచాంగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నేను ఏమనుకున్నా అంటే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాలే కదా, లాస్ట్ ఓవర్లో డ్రా చేద్దాం అనుకున్నా, కాకపోతే 4 అయింది. ముక్క రిటర్న్స్ వస్తే 4 అవ్వకపోతుండే. సో ఛానల్ కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మీరు కూడా మాలాగే యాక్ట్ స్మార్ట్ వైఫైకి అయితే స్విచ్ అవ్వండి, మీకు బెస్ట్ ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు దీనికి చెక్అవుట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయండి. ఆల్ ది బెస్ట్.